Praise the Lord, brothers and sisters. సోదరి సోదరులందరికీ కూడా ప్రభునామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాం. We welcome you all for today's church prayer gathering. ఈ రోజు సంఘ ప్రార్థన కొరకే ప్రభునామంలో ఆహ్వానిస్తా ఉన్నాం. So it's a very great pleasure for us, even though we all for not meet physically, but God helping us to meet virtually. చూడండి, ఈ రీతిగా మరి ఆన్లైన్ లో చేరడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. భౌతికంగా చేరరానిప్పటికీ దేవుని కృపను బట్టి ఈ రీతిగా ప్రభు సహాయం చేస్తా ఉన్నారు. So for today's meditation of the Word of God, let us go to the scripture portion, book of Judges, chapter 4. We'll read last verses 23 and 24 together, please. ఈ దినము ధ్యానం కొరకే న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము చివరి వచనాలు 23, 24 వచనాలు చదువుకుందాం. So God subdued దేవుడు ఇశ్రాయేలు ఎదుట యాబేనును వధించెను. తర్వాత వారు కానాను రాజైన యాబేను సంహరించే వరకు ఇశ్రాయేలు చేయి కానాను రాజైన యాబేనుకు విరోధంగా అంతకంతకు హెచ్చుతూ వచ్చెను. Destroyed Jabin, king of Canaan. May the Lord help us in meditating the word of God. Let us look to the Lord for His grace. ప్రభు చదువున్న వాక్యాన్ని మన వెనుకలో దీవించిన గాక. రండి ప్రభు సహాయం కొరకై ప్రార్థనలో ప్రవేశిద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వంతర్యామి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా దేవుడవు, మా కాపరి, మా రక్షకుడవు, మీకు వందనములు చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయంలో ఈ విధముగా ఈ యొక్క పరిశుద్ధ ప్రజలతో కలిసి సమాజముగా చేరి దాన్ని మిమ్మల్ని స్తుతించుటకు, గణపరచుటకు, ప్రార్థనలో సహవాసం కలిగి ఉండటానికి విరిస్తున్న ఈ కృపాంతటిని బట్టి కూడా వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా కొరకాయ మీరు దీవించము, ఆశీర్వదించము, పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఏమైతే ట్రాన్స్మిషన్ జరుగుతుందో తండ్రి, ఆన్లైన్ ట్రాన్స్మిషన్ అంతటిని కూడా మీ హస్తాలు సమర్పిస్తున్నాం. మీరే కనికరించి తండ్రి, మీరే సహాయం చేసి ఎక్కడ లోపము లేకుండా ఈ యొక్క కార్యక్రమం ప్రసారం ఒకటి సహాయం చేయండి. అలాగే వాక్యం బోధించట్లో, తర్జుమా చేయట్లో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అల్పులమైన మమ్మల్ని మీ సులువు చాటును మరుగుపరచండి. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనములు. మీ ప్రజలకు అవసరమైన శ్రేష్టమైన మీ వాక్కును దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నిలబడుతున్న మేము ఈ ప్రజల ముందు ఒకటి వారమని ఒప్పుకుంటూ తండ్రి, మీరే మీ ఆత్మశక్తితో బలపరిచి సమయం కొరకై వాడుకున్నామని రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను మమ్మల్ని తీసుకుని వస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. So this is a big portion and big chapter. Totally it consists of 2 chapters, 4 and 5, but we cannot see all these things because of lack of time, and how the Lord leads, we'll see some important things of this portion. ఈ యొక్క చదువుబడినటువంటి భాగము, ఈ యొక్క అధ్యాయము చాలా పెద్దది. అంతేకాకుండా ఈ యొక్క భాగము 4, 5 అధ్యాయాలు 2లో ఉంటుంది. అయితే మనకు సమయం ఉండదు కాబట్టి ప్రభు సహాయం కొలది, మనం ప్రభు నడిపింపు కొలది ఎంతవరకు అయితే అంతవరకు మనం దీన్ని ధ్యానిస్తాం. And in the 4th chapter, we could see how Lord brought this victory to God's people when they prayed unto the Lord. 4వ అధ్యాయంలో ఏ రీతిగా దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో మొరపెడుతూ వచ్చినప్పుడు దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చారో మనం చూడగలం. And in the 5th chapter, we can see the song which was sung by Deborah and Barak, and after getting the victory. 5వ అధ్యాయంలో దెబోరా మరియు బారాకు వారు దేవుడు వారికి అనుగ్రహించినటువంటి విజయాన్ని బట్టి కీర్తనలు, స్తుతులు పాడుతూ వచ్చారు. In this chapter, we can see that after the demise of Judge Ehud and also the Judge Shamgar, we saw in the last week,
in the 3rd chapter. So again, as routine, people of God, children of Israel, again they went back to into the world and they starting committing sin. అంటే ఈ యొక్క అధ్యాయంలో గమనించినట్టయితే 4వ అధ్యాయంలో ఏహూదు అనగా న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఏహూదు మరణమైన తర్వాత అంతకుముందు షిమ్గరు ఆయన కూడా మరి న్యాయాధిపతిగా ఉండి ఆయన మరణమైన తర్వాత తిరిగి ఇజ్రాయెల్ ప్రజలు యథావిధిగా మళ్ళీ పాపంలోనికి దేవునికి విరోధంగా జీవిస్తూ పాపం చేస్తూ వచ్చారు. So already we talked about this it is a cycle, routine, repeatedly they were doing this, and 4 years we discussed in the previous studies. కాబట్టి మనము గతసారి చెప్పుకున్నట్టు 4 విషయాల్లో ఇక మాటలు చూడగలమే. వీళ్ళు దేవుని యొక్క ప్రజలు పాపం చేయడము అదొక అలవాటుగా వారికి మారిపోయింది. మళ్ళీ పశ్చాత్తాపడము, తిరిగి దేవుడు వారికి న్యాయాధిపతిని నిర్ణయించడం, వారి ద్వారా విజయం తీసుకురావడం, ఈ రీతిగా 4 మెట్లలో మనము వీరి యొక్క జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. So this is another cycle. Here we can see now again they sinned against God. ఇక్కడ ఇంకొక మరి మనము సంఘటన చూడగలం. ఇక్కడ కూడా ఈ యొక్క భాగంలో వారు దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చారు. Again Lord hand over them to slavery, now to the different king this time. తిరిగి మళ్ళీ దేవుడు వారిని బానిసత్వానికి అప్పచెప్తూ వచ్చారు. ఇప్పుడు ఇంకొక రాజుకి దేవుడు వారిని బానిసలుగా చేస్తూ వచ్చాడు. After that they put forth their supplications. తర్వాత తిరిగి వారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చారు. And also the forgiveness of the Lord. దేవుని క్షమాపణ కోరుతూ వచ్చారు. And again Lord gave them salvation. తిరిగి దేవుడు వారికి రక్షణను అనుగ్రహిస్తూ వచ్చారు. So these 4 years sin, servitude or slavery, and supplication, salvation, these 4 things as a cyclic process we can see in the entire book of Judges. కాబట్టి ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం అంతట్లో ఇక 4 ఎస్లు ఏ రీతిగా వారు పాపం చేయడము, తర్వాత పశ్చాత్తాపడము, తిరిగి దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడం, తిరిగి దేవుడు వారిని రక్షించడము, ఈ యొక్క ప్రక్రియ ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతట్లో కూడా చూడగలం. This time when they committed sin, if you see in verse 1, Judges chapter 4 verse 1, the children of Israel again did evil in the sight of the Lord when Ehud was dead. 4వ అధ్యాయం 1వ వచనంలో ఏహూదు మరణమైన తర్వాత ఇజ్రాయేలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి. So when they committed sin, again according to the routine, Lord hand over them. Lord sold them into the hand of Jabin, the king of Canaan. ఈ రీతిగా వారు పాపం చేసినందుకు దేవుడు యెహోవా వారిని యాబీను చేతికి అప్పగించాడు. Here we have to understand one important thing, one important truth here. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. So king of Jabin, he will appear in the book of Joshua chapter 11. ఈ యొక్క యాబీను రాజైన యాబీను ఈయన 11వ అధ్యాయంలో మనం చూడగలం. Book of Joshua chapter 11, we can see how God gave victory to the people of God, children of God, against Jabin. There we can see. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయంలో ఈ యొక్క యాబీను రాజుకు వ్యతిరేకంగా దేవుడు ఇజ్రాయెళ్లకు ఎలాంటి విజయాన్ని ఇచ్చాడో మనం చూడగలం. So God gave them a wonderful victory. There also we can see in 11th chapter, Joshua chapter 11 verse 1. And it came to pass when Jabin the king of Hazor had heard those things, and he sent to Jobab king of Madon, and to the king of Shimron, and to the king of Akshap. హాసోరు రాజైన యాబీను జరిగిన వాటి గురించి విని మాదోను రాజైన యోబాబుకును
షిమ్రోను రాజుకును అక్షాపు రాజుకును అనే మాటని ఇక్కడ చూడగలం. So here we can see Hazor. Hazor was the royal city of Jabin in the kingdom of Canaan. His kingdom is Canaan, and in that a royal city was Jabin, Hazor. కాబట్టి ఇక హాసర్ అనేటువంటి పట్టణము ఈ కానాన్లో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పట్టణంగా ఉంటుంది. And God gave children of God, I mean Joshua, great victory in this area. మరి దేవుడు యెహోషువకు ఈ యొక్క ప్రాంతంలో గొప్ప విజయాన్ని అనుగ్రహించారు. If you see chapter 10 verse 41, and Joshua smote them from Kadesh Barnea even unto Gaza and all the country of Goshen, even unto Gibeon. 10వ అధ్యాయము 41వ వచనంలో కాదేషు బర్నయ మొదలుకొని గాజా వరకు గిబియోను వరకు గోషేను దేశం అంతటిని యెహోషువ జయించెను. And 42 verse 42, all the kings and their land did Joshua took at one time, because the Lord gave Lord God of Israel fought for Israel. 42వ వచనంలో ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా ఇజ్రాయెల్ పక్షముగా యుద్ధం చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులందరినీ వారి దేశంలోనే యెహోషువ ఒక్క దెబ్బతో పట్టుకొనెను. So this was the thing happened there. ఇక్కడ ఆ విషయం జరుగుతూ వచ్చింది. So now King Jabin, he was the king of that area, Canaan, and his royal city, main city was Hazor. He was there and he heard all these things. ఇప్పుడు కానాను రాజైన యాబీను ఈ హాసోరు ప్రాంతంలో ఆ యొక్క పట్టణంలో ఉన్నాడు. ఈ విషయాలన్నీ విన్నాడు. And not only hearing, immediately called for war all his neighboring kings. ఆయన వినడమే కాకుండా తన చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరినీ కూడా యుద్ధానికి పిలిచారు. But we are because of lack of time, we are cutting short of this story. All these kings came against children of Israel. ఇక్కడ సమయం లేదు కాబట్టి మనము తొందరగా ఈ సంఘటనను ముగిస్తాము. వీరందరూ కూడా ఈ రాజులందరూ ఇజ్రాయెల్ ప్రజలకు వ్యతిరేకంగా యుద్ధానికి వచ్చారు. And in verse 10, if you see, chapter 11, verse 10, if you see, and Joshua at that time turned back and took Hazor and smote the king thereof with the sword. For Hazor before time was the head of all those kingdoms. చూడండి, యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనంలో, ఆ కాలంన యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకొని దాని రాజును కత్తివాతను హతం చేసెను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము. And they smote, verse 11, all the souls that were therein with the edge of the sword, utterly destroying them. There was not any left to breathe, and he burned Hazor with fire. ఇజ్రాయెల్ దానిలో ఉన్న ప్రతి వానిని కత్తివాతను హతం చేసిరి. ఎవరునూ తప్పించుకొనకుండా యెహోషువ వారందరినీ నిర్మూలం చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను. So this was the story there. ఇది అక్కడ జరిగినటువంటి సంఘటన. But the entire city Hazor was burned down. No one was there. But after some time, again they were started increasing in that area, and Hazor was again rebuilt. ఈ రీతిగా మరి యెహోషువ కాలంలో అక్కడ వారందరినీ చంపివేయడము, అది నాశనం అవ్వడం చూస్తాం. తర్వాత తిరిగి ఆ యొక్క హాసోర్ పట్టణము ప్రాముఖ్యత సంచరించుకోవడం, తిరిగి అక్కడ సామాన్యమైనటువంటి స్థితి వచ్చింది. And if you see in Judges, book of Judges, chapter 4, verse 2, and the Lord sold them into the hand of Jabin of Canaan, that reigned in Hazor, the captain whose host was Sisera, which dwelt in Harosheth of the Gentiles. 2వ వచనము న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా హాసోరులో
ఏలు కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హారోషేతులో నివసించిన సిసేరా. So here we can see, because people of God, they again going back again to sin. God, it is written here, God sold them into the hand of Jabin of Canaan. కాబట్టి ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చారు కాబట్టి దేవుడు వారిని ఈ యొక్క యాబేనుకు అమ్మి వేస్తూ వచ్చాడు, వారి చేతికి అప్పగించేస్తూ వచ్చాడు. And they became strong. By this time they became strong, because one side, this the children of God going down spiritually again, to control, to hand over them into slavery. Lord prepared another sword against children of Israel. That is, this time is Jabin, the king of Canaan, Hazor. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేయడం చేత దేవుడు వారిని మరి ఆధీనంలో ఉంచుకోవడానికి, కంట్రోల్లో ఉంచడానికి తిరిగి వారిని శత్రు చేతికి, ఇప్పుడు యాబీను చేతికి అప్పగించాడు. So this happened for many years. How many years? We can see in verse 3. ఇది అనేక సంవత్సరాలు, 3వ వచనంలో మనం చూడగలము ఎన్ని సంవత్సరాలు జరిగిందో. Nearly 20 years he mightily oppressed the children of Israel. అతడు 20 సంవత్సరములు ఇజ్రాయెళ్లను కఠినమైన బాధ పెట్టాడు. In Joshua chapter 11, the entire city was burned down, but they were again regained. Then they improved their chariots, their war strength of the army. In verse 3, the children of Israel cried unto the Lord, for he had 900 chariots of iron. So war strength, soldier strength and army strength also increased. కాబట్టి ఒకప్పుడు యెహోషువ వీరందరినీ కూడా సమూల నాశనం చేస్తూ వచ్చాడు. అయితే వీరందరూ మళ్ళీ బలం పుంజుకున్నారు. ఇప్పుడు చూసినట్టయితే 3వ వచనంలో 900 ఇనుప రథములు వారికి ఉన్నాయి, ఇంకా చాలా మంది సైన్యం కూడా ఉన్నారు. So when we gone astray from the presence of the Lord will prepare sometimes another one to teach some lessons in Christian life. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే దేవునికి విరోధంగా జీవిస్తామో, దేవునికి దూరస్తులమైతామో, దేవుడు ఇంకొకరిని ఈ రీతిగా విరోధంగా సిద్ధపరుస్తూ ఉంటారు. So here the king of Canaan, he is Jabin. Now he came against the people of God. కాబట్టి ఇక్కడ యాబేను దేవుని ప్రజలకు విరోధంగా లేచాడు. So at that time they started crying unto the Lord. ఆ సమయంలో వారు యెహోవాకు మొరపెట్టిరి. In verse 4 we can see, and Deborah, a prophetess. So there was a prophetess in that country called Deborah. 4వ వచనంలో మనం చూడగలము, ఇక్కడ దెబోరా అనొక ప్రవక్తి ఇజ్రాయెల్లో ఉన్నది. So she was judging Israel at that time. ఆ సమయంలో ఈమె న్యాయాధిపతిగా ఉంది. So she had a seat in between Ramah and Bethel in verse 5. Under the palm tree, she used to sit and judge the people. ఆమె ఎఫ్రాయిముల మన్యమందులు రామాకును బేతేలుకును మధ్యనున్న సరళ వృక్షం కింద ఆమె తీర్పుకై కూర్చుంటుండెను. So this is the picture at that time. ఆ సమయంలో ఈ యొక్క దృశ్యాన్ని మనం చూడగలం. And when people of God started crying unto the Lord, ఆ సమయంలో ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి మొరపెడుతూ వచ్చారో, so because of this oppression, the judgment of the Lord upon the people of God, there was great oppression. So because of that, they started crying. చూడండి, ఈ రీతిగా వారందరూ గొప్ప బాధ పెడుతుండగా, వారిని కఠినంగా బాధ పెడుతుండగా ఈ యొక్క ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిలో మొరపెడుతూ వచ్చారు. So immediately
Deborah, she started alerting uh, uh, king of Barak in that area. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. At the time, Deborah was alerting people of God. ఆ సమయంలో దెబోరా దేవుని యొక్క ప్రజలను వారందరినీ కూడా పురికొల్పుతూ వచ్చింది, వారందరినీ అలర్ట్ చేస్తూ వచ్చింది. So in verse 6 we can see, she sent and called Barak the son of Abinoam out of Kadesh Naphtali, and said unto him, hath not the Lord God of Israel commanded, saying, go and draw toward Mount Tabor, and take with thee 10,000 men of children of Naphtali and children of Jebulun. So this was the alert Deborah gave to Barak. 6వ వచనంలో ఆమె నఫ్తాలి కేదేశుల నుండి అభినోయ కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా నన్ను వెళ్ళి నఫ్తాలీలలోను జబూలీలలోను 10,000 మందిలను మనుషులను తాబోరు కొండకు రప్పించమని వారందరినీ ఈ రీతిగా ఆయత్తపరుస్తూ వచ్చింది. And in verse 7, I will draw unto thee to the river Kishon, Sisera, the captain of Jabin's army, with his chariots and his multitude, and I will deliver him into thine hand. 7వ వచనంలో నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతి సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరాతో చెప్పగా. So this was the call of God already received, because they prayed unto the Lord and Lord responded, and there was a call of God, get up and go war against them. So but Barak was simply sat quiet. చూడండి, ఇది దేవుని పిలుపు. ఆ రీతిగా వారు ప్రార్థించారు, దేవుడు వారికి ఉత్తరం ఇచ్చాడు, మీరు వెళ్ళి యుద్ధం చేయమన్నారు. అయితే బారాకు ఈ యొక్క విషయాలన్నింటినీ చూడకుండా ఆయన మరి కూర్చొని ఉన్నాడు. Now Deborah sent information to Barak and alerting him, saying that Lord said like this, so you get up and go for war. చూడండి, ఆ రీతిగా ఉన్నప్పుడు బారాక్ను భావరథకు యుద్ధకు దెబోరా మరి మనుషులను పంపించి నువ్వు వెళ్ళాలి, ఆమె వచ్చి అక్కడ నువ్వు వెళ్ళాలి, ఇక యుద్ధం దేవుడు చేస్తా ఉన్నాడని ఆయన పురుకొల్పుతూ వచ్చింది. But Barak was hesitating to go to the war. అయితే బారాకు యుద్ధానికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. What was the reason? He was afraid of this army. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని చూసి ఆయన భయపడుతూ వచ్చాడు. In verse 8, Barak said unto her, if thou wilt go with me, then I will go, but if thou wilt not go with me, then I will not go. అదే 8వ వచనంలో చూడగలం, బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. See, when the opportunity comes to do war against and the Lord is going to hand over those things unto our hands. So, but the man who has to do war, he was hesitating to do war. చూడండి, అవకాశం వచ్చింది, దేవుడు యుద్ధం చేయమని చెప్తూ వచ్చాడు. అయితే ఎవరైతే దీన్ని చేయాలని దేవుడు నిర్ణయించాడో ఆ యుద్ధాన్ని చేయకుండా అతడు భయపడ్డము, ఆయన నేను చేయను అని చెప్తూ వచ్చాడు. At the time, he's not only saying that, he says that if you come with me, then I will go for war. అంతేకాకుండా ఆయన ఏమంటున్నాడు, నువ్వు నాతో వస్తే నేను వెళ్ళేదను అని చెప్తా ఉన్నాడు. Now Deborah says very well in verse 9, I will go with you, but because of the way you are going about this, the honor will not be yours. The honor will not come to you. Honor will come to a woman, not to you.
కాబట్టి 9వ వచనంలో అప్పుడు దెబోరా చెప్పింది, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. ఓ యెహోవా, ఒక స్త్రీకి ఈ యొక్క చేతికి ఈ యొక్క సిసేరాను అప్పగించినని చెప్తూ వచ్చింది. So here we can see the ministry of Deborah. ఇక్కడ దెబోరా యొక్క పరిచర్యను మనం చూడగలం. So she was the prophetess. Her position was prophetess. ఆమె యొక్క స్థానము ఆమె ప్రవక్తిని, And a judge. అంతేకాకుండా న్యాయాధిపతి. So according to her name, the meaning of her name was bee. Bee. తేనెటీగ. ఓకే. దాని యొక్క ఆమె పేరు యొక్క అర్థము తేనెటీగ. And she was a busy bee also, because she was always judging the people in the work of the Lord. అంతేకాకుండా ఆమె చాలా బిజీగా ఉండే తేనెటీగా ఉన్నది, ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా దేవుని పనిలో ఉంటూ ఈ యొక్క న్యాయం తీరుస్తూ ఉండేది. And she was very much useful to the people of God. అంతేకాకుండా దేవుని ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంది. And she was very hardworking, industrious. అంతేకాకుండా ఆమె చాలా కష్టపడి పనిచేసేది. And many people liked her. అందుకని చాలా మంది ఆమెను ఇష్టపడేవారు. Because of her judgments. ఆమె ఇచ్చే తీర్పులను బట్టి ఇష్టపడేవారు. So in the word of God we can see many women, they worked for the Lord and they became witness unto the Lord. చూడండి, దేవుని వాక్యంలో చూస్తే దేవుని కొరకు చాలా మంది స్త్రీలు పనిచేస్తూ వచ్చారు, దేవుని సాక్షిగా ఉంటూ వచ్చారు. And we can see in Exodus Miriam, and in 2 Kings Huldah, and in Luke's Gospel we can see Anna is there. కాబట్టి మనం చూసినట్టయితే నిర్గమకాండంలో మిరియాంను, 2వ రాజుల గ్రంథంలో హుల్దాను, తర్వాత హన్నాను, వీళ్ళందరినీ కూడా మనం చూడగలం. And if you see in the Acts, the book of Acts, chapter 21, four daughters of Philip also, they were prophetess. అంతేకాకుండా అపోస్తల కార్యము మనము 21వ అధ్యాయంలో చూస్తే ఫిలిప్పి కుమార్తెలు 4 కూడా ప్రవక్తలుగా ఉన్నారు. So there was an important role in the work of God. The role is big for women. చూడండి, దేవుని యొక్క పనిలో స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి గొప్ప పని ఉన్నది, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి పని. And here the work of Deborah is receiving the word of God and delivering that word to his people. కాబట్టి ఇక్కడ దెబోరా యొక్క పని కూడా దేవుని యొద్ద నుండి మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవడం, ఆ మాటలు ప్రజలకు అందించడం. So now she said a prophecy about this. ఆమెది ఈ యొక్క విషయం గురించి, ఈ యొక్క యుద్ధం గురించి అనొచ్చు, ఒక ప్రవచనం చెప్పింది. In verse 6, Judges chapter 4 verse 6, we can see, and she sent and called Barak the son of Abinoam out of Kadesh Naphtali, and said unto him, hath not the Lord God of Israel commanded, and saying, go and draw toward Mount Tabor, and take with thee 10,000 men of children of Naphtali and the children of Jebulun? 6వ వచనంలో ఈ మాట చూడగలం. ఆమె నప్తాలి కేదేశుల నుండి అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా, నువ్వు వెళ్ళి నప్తాలీలలోను జబూలీలలోను 10,000 మంది మనుషులను తాపోరు కొండ యొద్దకు రప్పించుము. And here the Lord promises he is going to defeat Sisera, the Canaanite general, under Jabin. కాబట్టి యాబీని కింద ఉన్నటువంటి సైన్యాధిపతి సిసేరాను ప్రభు హతం చేస్తానని ఇక్కడ చెప్పడం చూడగలం. So this was the prophecy, because she was a prophetess, and she was prophesying. కాబట్టి ఆమె ప్రవక్తిగా ఉంది. ఈ యొక్క ప్రవచనాలన్నీ కూడా ఆమె చెప్తూ వచ్చింది. And if you see in verse 8 and 9,
she found a problem with Barak. 8-9 వచనాల్లో బారాకు నుండి ఆమె సమస్య ఎదుర్కొన్నది. What was the problem now? బారాకులో ఉన్న సమస్య ఏంటి? She sent a message, but he was reluctant to respond to this message. ఆమె ఒక వర్తమానాన్ని పంపింది. అయితే ఆ యొక్క వర్తమానానికి ఆయన జవాబు ఇవ్వడము లేకుంటే దానికి పాటించడము ఆయన విభేదిస్తూ వచ్చాడు. ఆ మాట వినలేదు. But not only that, he was saying, if you come, I will go for war. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, నీవు నాతో కూడా వచ్చినడలా నేను వెళ్ళేదను. So then she said immediately, yes, I will come with you, but the war, you'll get victory, but that's not your victory. That victory will come through a woman. కాబట్టి ఆమె చెప్పింది, ఆ యుద్ధంలో విజయం ఉంటుంది, కానీ దానివల్ల నీకు ఆ యుద్ధంలో జయం వల్ల నీకు ఘనత కలగదు, కానీ ఒక స్త్రీకి ఘనత కలుగుతుందని చెప్పారు. So this was the ministry of Deborah at that time. ఆ సమయంలో దెబోరా యొక్క పరిచర్య ఇది. So when time comes, when people are alerting the people of God, so the speakers or the pastors or the elders or the deacons or the responsible brothers of the church, they have to alert the people of God. కాబట్టి సమయం వచ్చినప్పుడు పెద్దలు కానీ డీకన్స్ కానీ బాధ్యత గల సహోదరులు కానీ దేవుని యొక్క ప్రజలను వారిని ఆయత్తపరుస్తూ రావాలి. Even the speakers means the teachers of the word of God and the God servants. అంతేకాకుండా దైవ సేవకులు, వాక్యాన్ని అందించే వర్తమానకులు కూడా. So these are all the spiritual leaders alerting the people in the right time. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆత్మీయ పెద్దలుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రజలను ఆయత్తపరచు రావాలి. So from the life of Deborah, we could see she was alerting Barak, but Barak was reluctant to come forward. చూడండి, దెబోరా జీవితంలో మనం చూస్తూ వచ్చాం, బారాకుతో చెప్తూ వచ్చింది కానీ బారాకు ఆమె మాట వినలేదు. So now we have 3 or 4 minutes time. Now we have to close, and I will try to end this story. 3-4 నిమిషాలు మనకుంది, ఇందులో మనం ముగించాలి. చూద్దాం. So here we saw the ministry of Deborah only today. కాబట్టి ఈ దినము దెబోరా యొక్క పరిచర్య మాత్రం మనం చూసాం. her position, ఆమె యొక్క స్థానము, and her prophecy, ఆమె యొక్క ప్రవచనము, and the problem she faced with Barak. అంతేకాకుండా బారాకు యుద్ధ నుండి తాను ఎదుర్కొన్న సమస్య. And now she became the partner of the war. ఇప్పుడు ఆమె ఈ యుద్ధంలో ఒక భాగమైపోయింది. And in verse 10 to 24, if you see, she went along with Barak now. 10 నుండి 24 వచనాలు మనం చూస్తే ఆమె బారాకుతో కూడా యుద్ధానికి వెళ్ళింది. There Barak got victory over 10,000. He went with 10,000 people of his tribe of Naphtali and a neighboring tribe of Jebulun. ఇక్కడ బారాకు 10,000 మందితో వెళ్ళారు. నఫ్తాలీలతో జెబులీనులతో యుద్ధానికి వెళ్ళాడు. So when he went there, God gave him a wonderful victory. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చాడు. How he got that victory? ఇప్పుడు ఆయనకు విజయం వచ్చింది. How he got it? ఏ రీతిగా విజయం పొందాడు? So if you see in verse 15, we see that, and the Lord discomfited Sisera and all his chariots and all his horse with the edge of the sword before Barak. So Sisera lighted down off his chariot and fled away on his feet. 15వ వచనం, బారాకు వారిని హతం చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథమును దిగి ఖాళీ నడకను పారిపోయెను. In verse 17, howbeit Sisera fled away on his feet to the tent of Jael, the wife of Heber the  for there was peace between Jabin and the king of
Hazor, and the house of Heber the Canaanite. 17వ వచనంలో హాసోర్ రాజైన యాబీనుకును కయీనీయుడైన హేబేరు వంశస్థులకును సమాధానం కలిగి ఉండెను గనుక సిసెరా కాలినడకను కయీనీయుడగు హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. So we can read in verse 16, no one was there. Completely, Barak destroyed completely, and no one was there. కాబట్టి 16వ వచనంలో చూస్తే బారాకు అందరినీ అక్కడ హతం చేశాడు, ఒక్కడైనను మిగిలి ఉండలేదని రాయబడింది. And Sisera, the army general, he ran on his foot. మరి ఆ సిసెరా ఎవరైతే ఈ యొక్క సైన్యాధిపతి ఉన్నాడో ఆయన పారిపోయాడు, కాలినడకన పారిపోయాడు. At the time, he went to the tent of Joel. ఆ సమయంలో ఆయన యాయేలు యొక్క గుడారానికి పారిపోయాడు. How Lord used Joel, we can see here also. ఏ రీతిగా దేవుడు యాయేలును వినియోగించుకున్నాడో ఇక్కడ చూడగలం. She invited Sisera into her tent. ఆమె ఆ యొక్క సిసెరాను తన గుడారానికి ఆహ్వానించింది. In verse 18, we can see, turn in, my Lord, turn into me, fear not. And when he had turned into her tent, she covered him with a mantle. 18వ వచనంలో అతడు నయలవాడ నా తట్టు తిరుగుము భయపడకుము అని చెప్పినందున అతడు ఆమె గుడారం నుంచి వచ్చెను. Then he asked her in verse 19 water. 19వ వచనంలో అతడు నీళ్ళు అడిగాడు. And she gave water, bottle of milk. పాల బుడ్డి విప్పి అతనికి ఇచ్చింది. And he drank that milk. అతడు ఆ పాల బుడ్డిని విప్పి అతడు తాగాడు. And he told her, don't tell anybody that I am here. అంతేకాకుండా అతనికి చెప్తూ వచ్చింది, ఎవరికి చెప్పకూడదు నేను ఇక్కడ ఉన్నానని. Now what she did, after covering Sisera with a mantle, she took a nail and hit into his with a hammer a nail softly. In verse 21 we can see 21వ వచనంలో మనం చూడగలం, పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలో దిగ్గొట్టెను. So smote it the nail into his temples. కాబట్టి ఆయన కణతల్లోనికి మేకును దిగ్గొట్టింది. So that's how Joel was used by the Lord to smote Sisera. కాబట్టి ఈ రీతిగా యాయేల్ని దేవుడు సిసెరాను చంపడానికి వాడుకున్నాడు. So what was the prophecy? కాబట్టి ఇక్కడ ప్రవచనం ఏంటి? So you'll get victory. If I'll come with you, you'll get victory. But that is not your own. You will get it by a woman. కాబట్టి నీకు విజయం వస్తుంది, కానీ ఆ విజయము నీకు దాని వల్ల ఘనత నీకు కాదు కానీ ఒక స్త్రీకి వస్తుందని చెప్పారు. So that's how the prophecy was proved, and children of God, Israel got the victory with Barak. కాబట్టి ఈ రీతిగా బారాక్ ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు విజయం వచ్చింది. అంతేకాకుండా అక్కడ ప్రవక్తి చెప్పిన ఆ యొక్క ప్రవచనం కూడా నెరవేరింది. So from this entire scenario, what can we learn? కాబట్టి ఈ యొక్క భాగం అంతట్లో నుండి మనం ఏం నేర్చుకోగలం? When Lord is asking us, when there is a call of God, God is calling us to do some work, we have to implicit obedience must be there. కాబట్టి ఏదైనా దేవుడు పిలిచి మనకు పని చెప్తే దాన్ని వెంటనే విధేయత చూపించాలి. And if you are not unable to do that, as Barak did, at least you ask help for others. ఒకవేళ చేయలేకపోతే బారాక్ చేసినట్టు కనీసం ఇతర యొక్క సహాయాన్ని అడగాలి. At that time, there was a caution was mentioned, that is, you will not get victory on your own. You will get victory with somebody else. కాబట్టి అక్కడ ఒక విషయం చెప్తూ వచ్చింది, నీకు నీ ద్వారా కాదు ఇంకొకరి ద్వారా ఈ యొక్క విజయం కలుగుతుంది అని చెప్తూ వచ్చింది. That is due to the consequence of unbelief. కారణము ఇది అవిశ్వాసం వల్ల వచ్చే
ఈ యొక్క ఆ, పర్యవసము. But Lord wants to give victory to them, so Lord gave them victory. దేవుడైతే వారికి విజయాన్ని ఇవ్వాలనుకున్నాడు కాబట్టి విజయాన్ని ఇచ్చేశాడు. And the end of Sisera was done. ఇక చూడండి, సీసెరా ముగింపు అయింది. So that's how God will do his acts for us. ఈ రీతిగా దేవుడు మన కొరకు దేవుని కార్యాలను చేసేవాడిగా ఉన్నాడు. So to complete an event, what we have to do, come collectively. If you cannot do it on our own, certain things we cannot do it on our own. At that time, we need corporate help or collective help from others. కాబట్టి కొన్నిసార్లు మనం ఒంటరిగా చేయలేనప్పుడు కలిసి మనము సంఘంగా సమాజంగా చేసేవారంగా ఉండాలి. That's the reason why Lord has given us the church. అందుకొరకే దేవుడు మనకు సంఘాన్ని ఇచ్చాడు. Where 2 or 3 gather together and pray, I'll be there. I will give answers for you. ఎక్కడైతే 2-3 నా నామమును కూడుకుంటారో వారి యొద్ద నేను ఉంటాను, వారికి జవాబిస్తాను అంటున్నారు. So gathering together and working together is it gives more victory. It has a more strength. ఈ రీతిగా కలిసి ఉండడము, కలిసి పనిచేయడము, ప్రార్థించడము గొప్ప విజయాలను మనం చూడగలం. So in today's portion we have seen the ministry of Deborah and how the call of God was there and the response of Barak. కాబట్టి ఈ దినం మనం చూస్తూ వచ్చాము ఈ యొక్క దెబోరా యొక్క పరిచర్య, దేవుని యొక్క పిలుపు, అక్కడ జరిగినటువంటి సంఘటన విజయం కూడా మనం చూస్తూ వచ్చాం. And God willing, next week we will see the 5th chapter so that we can understand the remaining things. ప్రభు చిత్తమైతే వచ్చే వారము 5వ అధ్యాయం కూడా చూసుకుందాం, తద్వారా మిగతా విషయాలు కూడా మనం అర్థం చేసుకోగలం. So for our prayer points, focusing on our prayer, so gather together and pray, so Lord will bring to all things work together. కాబట్టి మన ప్రార్థన కొరకే మనము కలిసి చేరి వచ్చినప్పుడు దేవుడు అన్ని కూడా సమస్తము సమకూర్చి కార్యం జరిగిస్తారు. So according to Romans 8:28, those who love God, for them all things will work together. కాబట్టి రోమా 8:28 ప్రకారము దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగును. So here God used Deborah, God used Joel, and God used Barak also. ఇక్కడ దేవుడు దెబోరాను, అంతేకాకుండా బారాకును, యాయేల్ను వినియోగించుకున్నారు. To get victory to the nation of Israel. ఇజ్రాయెల్ ప్రజలకు విజయాన్ని ఇవ్వడానికి. So God will give such victories for us also. మనకు కూడా దేవుడు అలాంటి విజయాలను ఇస్తాడు. So that's the reason why we bring our petitions before the church and give to the church, whether it is small or big. So if we give, then we pray collectively so that we'll get more answers for the petitions. మనం కూడా మన యొక్క ప్రార్థన విన్నపాలు చిన్న అయినా పెద్ద అయినా సంఘం ఎదుట తీసుకొచ్చినప్పుడు దేవుడు ఆ యొక్క ప్రార్థనలు విని విజయాన్ని అనుగ్రహిస్తారు. The Lord help us to be a prayer warriors like that. ప్రభు మనకు ప్రార్థన వీరులుగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయండి. Lord Jesus Christ is our model for prayer. యేసుక్రీస్తు ప్రభువారే మన ప్రార్థనకు ఆయన మాదిరిగా ఉన్నారు. So in that model, let us go for the time of prayer. ఆ యొక్క మాదిరిలో మనం ప్రార్థనలోనికి వెళ్దాం. Let us pray. ప్రేమల తండ్రి, నమ్మకమైన మా దేవ, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు. ఈ దినము మాకు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి వందనములు. తండ్రి, క్లుప్తంగా ఏ విధముగా ఇశ్రాయేల్ ప్రజలకు మీరు విజయం అనుగ్రహించారో కొన్ని మాటలు మాకు జ్ఞాపకం చేశారు. అయితే మీరు పిలిచినప్పుడు మీ పనికై మేము ముందుండాలని మీరు బోధించారు. వెనకాడకూడదు, అలాగే చేస్తే ఆ విజయము ఇంకొకరి ద్వారా వస్తుంది అన్న సత్యాన్ని కూడా జ్ఞాపకం చేశారు. తండ్రి, బారాకు తాను నేరుగా వెళ్ళలేకపోయాడు, దెబోరా సహాయం తీసుకున్నాడు. అలాగే యాయేలును కూడా మీరు వాడుకున్నారు. మీకు వందనం చెల్లిస్తున్నాం. తద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన విజయమును బట్టి వందనాలు. తండ్రి, ఈనాడు మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి వందనములు. మా మనవలు సంఘము ద్వారా కలిసి ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనములు చెల్లిస్తున్నాం. మా ప్రార్థన సమయం దీవించండి. మా కొరకై తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్న యేసు ప్రభువును బట్టి స్తుతిస్తూ కనపరుస్తూ మా ప్రార్థన సమయం దీవించమని
రక్త ప్రోక్షణ క్రింద తీసుకొస్తూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.